గురూజీ సంస్కారం గురించి తెలియజేస్తున్నారు. అంటే సంస్కారం అనేది నేనేం చెప్తున్నా అంటే పిల్లలకి లక్షలు పెట్టి కోట్లు కట్టి చదివిస్తున్నాం. చదువుతో ఉత్తమమైన సంస్కారం నేర్పించాలి. ఫస్ట్ ఎవరిని గౌరవించాలి, మన శత్రువులైనా కూడా మనం గౌరవించాలి. అది మన భారతదేశ లక్షణం. అలా ఉండాలి జీవితం అంటే. అది వదిలేసి వేరే వాళ్ళని అగౌరవంగా మాట్లాడడం. ఇప్పుడు మన ఇంట్లో డ్రైవర్ ఉంటారు అంటే అతను మన చక్కగా ఎక్కడ కావాలన్నా తీసుకెళ్తాడో తీసుకువస్తాడు. అతను ఎడ్యుకేషన్ చేయకపోయినా అతని వృత్తి ఏంటి? వాహన చాలకుడు. కానీ మనం సంబళం ఇస్తామని ఎంతకంతే అంతకు మాట్లాడేది కాదు. వాళ్ళకి తనదైన గౌరవం ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్య ఉంటుంది. మనకు అతని చిన్న చూపుగా కనబడినా కూడా అతని పిల్లలకి అతని తండ్రి, అతని భార్యకి అతని భర్త, ఆ గౌరవంతో వాళ్ళు చూస్తారు. కానీ మనలో డబ్బు ఉంది, హోదా ఉంది అని చిన్నగా మాట్లాడడం అది అసంస్కారం. తర్వాత ఎవరో ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, వాళ్ళకి వెనుక ముందు లేదు అనే చిన్న చూపు చూడడం అది మంచి సంస్కారం కాదు. గొప్పవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళకి సంస్కారం ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అని ఆలోచించాలి. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే సంస్కారం లేనివాడు ఎన్ని కోట్లకు వెలికినా వాడు వేస్ట్ ఫెలో అంతే. సంస్కారం ఉన్నవాడు అతనికి ఏమీ లేకపోయినా అతనిలో మంచి సంస్కారం ఉందా, అతను గొప్పవాడికి గొప్పవాళ్ళు. ఎందరో మహానుభావులు అంటున్నారు. మహానుభావులు ఎందరో ఉన్నారు ప్రపంచంలో. అందరూ ఈ ఒక్క సంస్కారం ఉన్నవాళ్ళే అయి ఉంటారు. అందుకే అతను మహానుభావుడయ్యాడు. అతను వీధిలో పుట్టినా, ఆకులో పుట్టినా, సముద్ర తీరం ఉన్నా, లేదో నా కోటాధిపతి ఇంట్లో పుట్టినా కూడా, రాజ కొడుకైనా అతనిలో సంస్కారం ఉంటేనే అతను మహానుభావుడు అవుతాడు. కానీ సంస్కారం లేకపోతే ఎలా మహానుభావుడు అవుతాడు? అంతే కదా. ప్రతి ఒక్క మనిషి ఆలోచించండి. మీ పిల్లలకి మంచి హోదా, మంచి ఇది కల్పించడం కాదు, మంచి సంస్కారం అతనిలో రావాలి. అక్కడి నుంచి మనం ప్రయత్నించాలి. ఆ సంస్కారం కావాలి అనేదే మనం ఆలోచించాలి. కొందరు చెప్తూ ఉంటారు, ఏం గురువుగారు మా పిల్లలు అసలు చాలా మంచోళ్ళు గురువుగారు, మా పిల్లలు ఒకరు చోడు వెళ్ళరు, ఒకరు జొత సవాసం చేయరు, ఒకరికి ఇది చేయరు. సరే, కానీ అందరినీ తీసి పడేస్తూ మాట్లాడుతూ ఉంటారు గురువుగారు. తల్లిదండ్రులు వచ్చి చెప్తారు. అంటే ఎవరిని కేర్ చేయరు వీళ్ళు, చెడ్డోళ్ళు కాదు మంచోళ్ళే. ఎవరిని కేర్ చేయాలంటే మనం సంస్కారం దాంట్లో చనిపోయాం. ఫ్రెండ్షిప్ అవసరం లేదు. అవన్నీ ఇంట్లోనే అన్నీ దొరుకుతుంటే ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు. ఏదైతే లేకుండా ఉంటుందో దాన్ని వెతుక్కొని వెళ్తాం బయట, అంతే. అన్నీ కూర్చుని చోటే దొరికేస్తే మనం ఎందుకు బయటకు వెళ్తాము? అంతే కదా. అలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకి మంచి సంస్కారం అనేది ఉంటే జీవితంలో ప్రతి చోటు కరెక్ట్గా ఉంటాం. ఆ సంస్కారం అనేది మనకు కావాలి జీవితంలో. ఎందుకంటే సంస్కారం ఉన్నవానికి ఎడ్యుకేషన్ ఎంత చదివినా కూడా, లేదా చదువు లేకపోయినా కూడా అన్ని చోట్ల మంచి పేరు వస్తుంది అతనికి. కొందరు నిజంగా చాలామంది నేను చూశాను, ఎగ్జాంపుల్ చాలా చూశాను. ఒక అతను ఎలా అంటే అమెరికాలో చదువుకున్నాడు, ఇక్కడ చదివాడు, అక్కడ వెళ్ళి ఎంఎస్ చేసేసాడు. దాదాపు ఒక 6-7 years అమెరికాలో ఉన్నాడు. ఆఖరికి అక్కడి నుంచి వచ్చేసి అక్కడి నుంచి పంపించిన డబ్బు నాన్న నా తమ్ముడికి ఇచ్చేస్తాడు, అన్నయ్యకి ఇచ్చేసాడు, పట్టుకొని బాగా కొట్టేశాడు. గురూజీ కావల్ నుంచి రమణకుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి రమణకుమారి గారు. నమస్తే మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు పాప బాబు మేడం గారు. ఎవరో ఒకరి గురించి అడగచ్చండి. మా బాబు గురించి అడగాలనుకుంటున్నాను మేడం గారు. తప్పకుండా అండి. అబ్బాయి పేరు, నక్షత్రం చెప్పండి. అబ్బాయి పేరు ఎల్ రామ్ దీపక్ మేడం, అరవింద్ రామ్ దీపక్. నక్షత్రం తెలీదు మేడం. నక్షత్రం సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. మేడం నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఆదివారం ఉదయం జన్మించారా? అవును గురూజీ గారు. ఆదివారం ఉదయం జన్మించారు. శతభిష నక్షత్రం తల్లి. శతభిష నక్షత్రం 3వ పాదం కుంభరాశిలో జన్మించాడు. జన్మజాతకం అయితే బాగుంది. నవంబర్ అంటే దాదాపు ఉదయం. సరే తల్లి, నవంబర్ ఆఖరిలో జన్మించాడనమాట. November 1 అంటే తులా లగ్నము. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి మీ కొడుకు జాతకంలో? అబ్బాయి బీటెక్ చేశారు సార్. సరే. డిస్కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ గా కట్టారు సార్. సరే. వాడు ఏదో బిజినెస్ అని అదని ఇదని చేశాడని అప్పులు చేసేసాడు సార్ వాడు. అబ్బాయి టోటల్ మిమ్మల్ని అప్పుల పాలు చేశాడు.
ఆ, ఎంత దాకా అప్పులు చేశాడు? చేశాడు సార్, అప్పులు చేశాడు, నన్ను చాలా ఇదిగా కూడా చేసేసాడు ఉమ్, పిల్లోడు. ఉమ్. ఎన్ని లక్షలు అప్పులు చేశాడు? చేశారు సార్, ఒక 7-8 లక్షలు దాకా చేశారు సార్ ఉమ్, స్వామి. ఉమ్. సంపాదన అంతూ లేదు, 7-8 లక్షలు అప్పు మాత్రం తల మీద పెట్టాడు. పెట్టేశారు సార్ స్వామీజీ. భర్త లేడు నాకు. ఉమ్. తండ్రి జాతకంలోనే ఉండలే మా అబ్బాయికి తండ్రి ఇది ఉండదు అని. ఎన్ని సంవత్సరాలు అయింది మీ భర్త స్వర్గస్థులయ్యి? మా ఆయన 15 సంవత్సరం సార్, ఇప్పుడు 14-15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అయిపోయింది. ఆ, అప్పుడు మీ కొడుకు 15 సంవత్సరాలా? ఆ, అవును స్వామీజీ. కరెక్ట్. ఎందుకంటే లగ్నంలో అబ్బాయికి తులా లగ్నం అంటే నీచ రవి ఉన్నాడు. తెలుస్తుంది అంటే అబ్బాయి జాతకంలోనే పితృరుణం తక్కువ, అంటే పితృ ప్రేమ పొందలేడు అని ఉంది. పితృదోషం కూడా వచ్చింది జన్మజాతకంలో. అది చూడండి, ఎడ్యుకేషన్ సగము, ఉద్యోగము, వ్యాపారము, బిజినెస్ అన్నీ సగమే. సగం సగం మీరేమి అడగకూడదు. ఏమని అడిగితే కోపం తిరగబడతాడు. అడగకుండా వదిలేస్తే అతని ఇష్టం. ఏం జాబ్ కన్నా పోవచ్చు, ఏం జాబ్ కన్నా రావచ్చు, ఉందా తింటాడు లేదా పడుకుంటాడు. అంతే స్వామి. అది పరిస్థితి. సవాస దోషాలు తల్లి అంతా. అతని స్నేహితుల నుండినే అతను చెడిపోయాడు ఈరోజు. అవును స్వామీజీ. ఒక్క మంచి స్నేహితుడు కూడా మీ కొడుకు జొత్తులో లేదమ్మా. ఒక్కడు కూడా మంచోడు లేదు. అంత చెడు మార్గాలు, చెడు ఎంత చెడిపోవాలో అంత చెడిపోయిన వాళ్ళు మీ కొడుకు జొత్తులోనే ఉన్నాడు. అవును స్వామీజీ, అట్లే చేసేసారు స్వామీజీ నన్ను. చూడండి, మీకు కష్టపడి సంపాదించేది అంతా వృధా అయిపోయింది తల్లి. ఎంత కష్టపడి సంపాదించాను స్వామీజీ. ఇప్పుడు అమ్మాయి వేరే ఉంది, ఆమె జీవితం చేయాలా, ఇతను బాగుపడాలా. ఈ పరిస్థితులు నిజంగా ఒకసారి ఈ కొడుకు పుట్టుకుపోయినట్టే బాగుండేది అనిపిస్తుంది, లేదా భర్తుండి ఇతను లేకపోయినా బాగుండేదేమో అనిపిస్తుంది మీ పరిస్థితి. అలా అనిపించదా మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు వాడు? ఇప్పుడు మళ్ళీ బీటెక్ ఇప్పుడు ఎగ్జామ్ రాయని పోయాడు స్వామీజీ. ఏదో దాంట్లో చేరతానంటున్నాడు. చూద్దాం ఏమేమి చేరుతారో చేయని. ఇక మీరు ఏ కారణానికి డబ్బులు సపోర్ట్ మాత్రం మీరు చేయకమ్మా. డబ్బులు ఎందుకంటే అతను కష్టం అనేది తెలియదు తల్లి, అందుకే అన్ని లక్షలు పాడు చేశాడు. కాదు, మీరు రాత్రి పగలు భోజనం తినకుండా ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది. ఈరోజు ఉపాసం ఉండి రేపు పొద్దున్నే టిఫిన్ చేసుకొని తినొచ్చు అని ఎన్నో రాత్రులు నీళ్లు తాగి పడుకున్నవి మీ జీవితంలో ఉన్నాయి, గుర్తున్నాయి అన్నీ. అంతంతా ఉండి అంత పొదుపు చేసి ఈరోజు ఆ డబ్బులు మొత్తం ఎవరికో కట్టిపెట్టాడు నీ కొడుకు. అసలు నేను అనుభవించింది కూడా లేదు స్వామీజీ. నాకు తెలుస్తలే అంతా. ఇది పరిస్థితి. ఇక నుండి అతనికి మీరు ఎలాంటి డబ్బుల్లో మాత్రం 1 రూపీ కూడా సహాయం చేయకూడదు. అతనికి ఇంకా లేదులేండి. కానీ నీ కొడుకు కావాలంటే నువ్వు అప్ చేసైనా తెచ్చిస్తావు కదా. అలా చేసే చెడిపోతున్నాడు. ఇంకా నువ్వు సపోర్ట్ చేయరాదు. నువ్వు ఏ కారణానికి 1 రూపాయి కూడా ఇవ్వద్దు. వచ్చాడా భోజనం వేయండి, వదిలేయండి అంతే. నువ్వు కష్టపడి నువ్వు షర్ట్ కొంటావా, ప్యాంటు తీసుకోవాలా, నీకు చెప్పులు కావాలన్నా, నువ్వేం కావాలో నువ్వు కష్టపడి సంపాదన చేసుకొని నువ్వు బతుక్కో, మా వరకు డిపెండ్ అవ్వద్దు అని డైరెక్ట్గా మీరు చెప్పేయండి. అలా చెప్పేసి వదిలేయండి. వెళ్ళి నలుగురి కింద కష్టపడి ఉద్యోగం చేసి వాళ్ళు చెప్పినప్పుడంతా తిట్టిపించుకొని వాళ్ళ చేతిలో తిరుక్కొని వాళ్ళు చెప్తే అప్పుడు బుద్ధి వస్తుంది. తను రియలైజ్ అవ్వాలి కదా, ప్రపంచం అంటే ఎలా ఉంది, స్నేహితులంతా చెడుపుతారు, మంచి జనాలు ఎప్పుడు తిట్టి బుద్ధి చెప్పి ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడనేది తెలుసుకోవాలి అతనికి అది ఆ నాలెడ్జ్ లేదు. ఎంతసేపు ఏదైనా డబ్బులు వచ్చిందా, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దీన్ని ఏం చేయాలి, ఏ ఊరికి వెళ్ళాలి, ఏ హోటల్కి వెళ్ళాలని ఆలోచిస్తాడు ఎవరితో మీ కొడుకు. దీని నుంచి ఎలా నేను పైకి రావాలి అని మాత్రం ఒక ఆలోచన లేదు తల్లి. ఇదే కదా మీ కొడుకు పరిస్థితి. అందుకే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇక బీటెక్ కంప్లీట్ చేయని, ఏదో ఒక ఉద్యోగం ఉద్యోగం చేయని. ఇంకా 2 సంవత్సరాలు అతని గురించి మీరు ఏమీ సపోర్ట్ చేయకండి. 2018 తర్వాత ఏదైనా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి జీవితం కూడా పాడు చేస్తాడని ఉంది, కానీ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి చక్కగా ఉండండి తల్లి. మీరు అతను ఏం పూజ చెప్పినా కూడా చేయడు, వేస్ట్, చక్కగా ఉండడు. మీరేం చేస్తారంటే ప్రతి అమావాస్య రోజు ఏదైనా ఒక పేద బ్రాహ్మణుడు లేదా ఎవరైనా బ్రాహ్మణులకు మనము స్వయం పాకం అంటాం, అంటే సామాగ్రి ఇస్తాం కదా,